గూంపల్లి నరసింహ హాయ్ ప్రవీణ్ అన్న తెలంగాణ పాలిటిక్స్ లో మన యూత్ ఒక వేదిక ఉండాలి మీరు యూత్ కు కీ రోల్ గా ఉండాలి అన్న పవర్ మన చేతిలో ఉంటే మన ఎస్సీ బీసీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ బతుకులు బాగుపడతావి అన్న ఎస్ దీనికి సంబంధించి గట్టి రూపకల్పన చేస్తున్నా తప్పకుండా చేస్తున్నా అది ఇక్కడ చెప్పేది కాదు మీటింగ్ పెట్టి చెప్పేదే నేను ఒకటి చెప్తున్నా ముస్లింలకు ఒక ఓట్ బ్యాంక్ ఉన్నది అదే విధంగా హిందువులకు కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉన్నది ఎస్సీలకు ఒక ఓట్ బ్యాంక్ లేదు బీసీలకు ఒక ఓట్ బ్యాంక్ లేదు అదే విధంగా ఎస్టీలకు ఒక ఓట్ బ్యాంక్ లేదు క్రిస్టియన్లకు ఒక ఓట్ బ్యాంక్ లేదు వీళ్ళు ఉన్నారు ఎస్సీలు ఈ రాష్ట్రంలో సగం మంది ఉన్నారు ఎస్సీలు 25% ఉన్నారు ఎస్టీలు కూడా ఓ 30 లక్షల దాకా ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఒక 40-50 లక్షల దాకా ఉన్నారు ఈజీగా అయితే వీళ్ళను ఓటు బ్యాంకుగా మలిచే రాజకీయం రాలేదు తెలంగాణలో హిందువుల పేరుతోటి గంపగుత్తగా ఎస్సీ బీసీ ఎస్టీల ఓట్లను బీజేపీ దొబ్బుకపోవాలని చూస్తున్నది ఇక బీఆర్ఎస్ ఓవరాల్గా తెలంగాణ అంశంతో మొత్తం ఒక ఎమోషనల్ కలిగించి ఒక భావోద్వేగాన్ని రాజేసి తెలంగాణ అంశం పేరుతోటి ఈ తెలంగాణలోని అన్ని వర్గాల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఇక కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలివిగా రెడ్డి రాజకీయాన్ని ప్రయోగించి ఇటు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మభ్యపెట్టి మీకు కార్పొరేషన్లు ఇచ్చినామని మీకు రిజర్వేషన్లు మేమే కల్పించినామని వాళ్ళు ఓట్లు దొబ్బకపోతారు మరి ఎస్సీలు బీసీలు ఎస్టీలు క్రిస్టియన్లు ఎందుకంటే ఎస్సీ బీసీ ఎస్టీలో ఉన్న వాళ్ళు ఒక క్రిస్టియన్ గ్రూప్గా కూడా ఉన్నారు మరి వీళ్ళంతా కలిసి ఒక ఓటు బ్యాంకుగా మారాలి కదా అంటే వీళ్ళు దలుచుకుంటే ఒక ప్రభుత్వం పడిపోతుందనో ఒక ప్రభుత్వం నిర్మించబడుతుందనో లేకపోతే కనీసం వీళ్ళ ఓటు బ్యాంకు ద్వారా ఏదో ఒక సంచలనం జరుగుతుందనో ఆలోచన అన్ని పార్టీలకు కలిగించాలి కదా అన్ని పార్టీలకు ఆ భయాన్ని పుట్టించాలి కదా అది ఇంతవరకు జరగలే అది నేను చేస్తా ఎస్సీలను ఎట్లా ఓటు బ్యాంకుగా మార్చాలి ఇక ఆ ఓటు బ్యాంకు మాకే ఇంకొక పురుగు కేయం మేము అది కాంగ్రెస్ కేయం బీజేపీ కేయం బీఆర్ఎస్ కేయం అందులో ఓటు బ్యాంకు 2% ఓటు బ్యాంకును కొల్లగొడతామా 3% ఓటు బ్యాంకును కొల్లగొడతామా లేకపోతే 80 లక్షల మంది ఉన్న దళితులను వన్ సైడ్ చేస్తామా అనేది అది భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా బీసీలలో ఉన్న సగం మందికి అందులో పూలేవాదులు ఎంతమంది ఉన్నారు అంబేద్కర్ వాదులు ఎంతమంది ఉన్నారు కాంశీరాం పని విధానానికి లోబడే వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళను గుర్తించడం ఎస్టీలో కూడా సేమ్ అదే విధంగా గుర్తించడం